మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 2 పాదములు, ఆదాయం 2, వ్యయం 8, రాజయోగం 1, అవమానం 2. ఈ సంవత్సరం మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములు అని చెప్పవచ్చు. ఎందుకంటే గురువు సంవత్సరం నుండే మిథునంలో షష్ఠే మంత్రిని పీడయంతి వ్యాధయ రిపవః స్వజ్ఞాతయో వ్యాధయ. గురువు షష్టంలో ఉన్నప్పుడు కొంత జ్ఞాతుల చేత పీడ రోగబాధలు అనేటువంటివి కలుగుతాయి. కానీ తదుపరి గురువు అనుకూలమైనటువంటి ఫలితములను ఇస్తూ ఉన్నాడు. కోర్టు వ్యవహారముల్లో ఈ సంవత్సరము మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి. శనైశ్చరుడి యొక్క అనుగ్రహం చేత ఉద్యోగ ప్రాప్తి, ధనవృద్ధి, సేవక జనాభివృద్ధి, ఆ తరువాత ఆర్థిక పరంగా కొంత మంచి సమయము అని చెప్పవచ్చు. మొత్తానికి మీలో ఉన్నటువంటి మంచితనం మకర రాశి వాళ్ళను ఈ సంవత్సరం కాపాడుతుంది. దాదాపుగా మే, జూన్లలో కాలం సహకరించి అన్ని పనులు విజయవంతమవుతాయి. జూన్, జూలై, ఆగస్టుల్లో ధనలాభంతో, ఆత్మలాభంతో కార్యసిద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. సెప్టెంబర్, అక్టోబర్లలో, నవంబర్లలో మంచి కాలం అని చెప్పవచ్చు. ఫిబ్రవరి, మార్చిలో దాదాపుగా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏప్రిల్లో విజయం అనేటువంటిది త్వరగా లభించే ఆస్కారం కూడా ఉంది. మంచి మాట తీరు, మంచి నడవడిక ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం మకర రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. పెళ్ళిళ్ళు కావలసినటువంటి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. లగ్గబలం అనేటువంటిది కూడా మీకు వచ్చేసింది కాబట్టి సంబంధాలు చూడటం వరకు చాలా వరకు కూడా మంచిది. మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ క్షేత్రంలో గురువారం నాడు భిక్ష చెయ్యండి. ప్రతిరోజు దత్త సహస్రనామ పారాయణం చెయ్యండి. మీకు తిరుగు లేకుండా ఈ సంవత్సరం బాగుంటుంది.